అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. దొంగలు దొంగతనానికి పోతే ఎట్లుంటదుల్లా ముచ్చట, కుడి చేయికి తెలియకుండా ఎడమ చేయితో దొంగతనం చేస్తారు. కొన్ని ఏరియాలల్లా జనాలు తిరుగుతుంటేనే కళ్ళు మూసి తెరిచే లోపలనే అట్లా పోయి ఇట్లా డబ్బులు ఎత్తుకొని వస్తారు. చైన్ స్నాచింగ్లు, కిరాణం కొట్ల డబ్బులు కొట్టేయడాలు చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఒక దొంగోడు దొంగతనానికి పోయిండు. కాకపోతే ఏం జరిగిందంటే, ఊరిని కథ సల్లగుండా ఇదేందయ్యా, ఇది దొంగోడన్నారు, దొంగతనం అన్నారు, చూస్తేనేమో పోలీసులు నిచ్చెనేసి మరీ మనిషిని గోడెక్కిస్తున్నారు అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే పప్పుల కాలేసినట్టేనుల్లో ఈడు దొంగోడే రాత్రిపూట దొంగతనానికి పోయి ఇటు గోడ నడమ షెటర్ నడమ తలకాయ ఇరుక్కపోయి విలవిలలాడుతుంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఇట్లా బతికిపోయిండు పో. చూడండి ఎట్లయిందో దొంగని తలకాయి. రాత్రి నుంచి కుడితిల పడ్డ ఎలుక లెక్క ఇటు పైకి రాలేక అటు కిందికి పోలేక గిల్ల గిల్ల కొట్టుకున్నట్టున్నాడు. అందుకే చెమటలు పట్టి నీరసంగా అయ్యిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్లో ముచ్చటిది. క్లినిక్లకు రాత్రిపూట దొంగతనానికి అనువైన ఈ దొంగోడు ఇట్లా కిందికి దిగాలని చూస్తుంటే ఇంత పని అయింది. ఎన్నంటింది భూమి మీద నూకలుండి బతికిండు గాని అట్లనే తలకాయ ఇరుక్కపోయి ఎవ్వరు చూడకుండా ఉంటే ఎంత ఆగముండేది కథ. ఏంది? ఇంటర్మీడియట్ పరీక్షల రిజల్ట్స్ వచ్చినాయి తెలుసు కదా. చాలా మంది పిల్లలకు మంచి మార్కులే వచ్చినాయి. మా కొడుకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని ఫేస్బుక్లా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలు పాస్ అయినంటే అవ్వాయిలకు సంతోషం ఉంటుంది కదా. అయితే గా ఏపీలో కొందరు పోరలు చేసిన పనికి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ పోవాల్సి వచ్చింది. ఆగో చూస్తున్నారా అనుల్లా, మూతి మీద మీసం కూడా రాని పోరళ్ళు బైక్ల మీద స్టంట్లు చేస్తున్నారు. తతిమ పిల్లలు ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్సు తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే వీళ్ళు రీల్స్ కోసం కథలు పడుతున్నారు. ఒకడు ముందు పైన గాల్లెకి లేపి నడుపుతుంటే ఇంకొకడు సీటు మీద వంగబడి డ్రైవింగ్ చేసుకుంటా ఫోజులు కొడుతున్నాడు. అరే, ఒక దిక్కు అదే రోడ్డు మీద ఆటోలు లారీలు వస్తున్నాయి పోతున్నాయి, వాటి మధ్యలో నుంచే వీళ్ళు స్టంట్లు చేస్తుర్రంటే ఏమనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తాడిపత్రి రోడ్ల మీద అవుపడ్డ సీన్ ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాలకు పోలీసులు రంగంలోకి దిగినరు. ఆ పోరల తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టకపోతే వాళ్ళ బతుకు బస్టాండ్ అవుతుంది, మీ ఇష్టం అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిల్లు. తల్లిదండ్రుల మాట వినేటోళ్ళు అయితే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు అని కొందరు అంటుంటే, పేరెంట్స్ పెంపకం సరిగ్గా లేకనే గిట్ల తయారవుతున్నారని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అయినా ఈ కాలం పిల్లలు ఒకళ్ళు చెప్తే వినేటట్టున్నారా ఏంది? అంత దూరంలో పాము అవుపడుతూనే పానం గజ్జు అంటదుల్లా అది పడగిప్పి ఉత్సానంగానే వామ్మో అని దూరంగా పోయి నిల్చుంటారు. ఇంటి చుట్టుపక్కల పాము అవుపడంగానే స్నేక్ క్యాచర్లకు ఫోన్ కొడతారు. వాళ్ళు వచ్చి వాటిని పట్టుకుపోయి ఊరవతలు ఇడిచిపెడతారు. అయినా సరే నిన్ను వీడని నీడను నేనే అన్నట్టు బైకుల్లా కార్లలో వచ్చి పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నాయి. ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా, ఈ రోడ్డు నాదే, ఈ బైక్ నాదే, ఎవడొస్తాడో రమ్మను అన్నట్టు ఆ బైక్ సైడ్ మిర్రర్ రాడ్ను చుట్టుకొని నైస్గా పడగిప్పి బుసలు కొడుతున్న నాగుపామును చూస్తున్నారా అనుల్లా. నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాల ఓ అన్న బైక్ మీద పోతుంటే ఈ పాము రోడ్డుకు అడ్డంగా పాకుంటా పోతుందట. దాన్ని చూడంగానే భయంతోని బైక్ ఆపిండు. వెంటనే పాము రూటు మార్చుకొని బైక్ దిక్కు మళ్ళిందట. ఊర్ నాయనో ఇదేంది గిట్లొస్తుందని బైక్ స్టాండ్ వేసి పక్కకు పోయి నిలుసున్నాడా అన్న. అప్పుడు అది మెల్లగా బైక్ మీదకి ఎక్కి ఈగో గిట్ల పడగిప్పి నిలుసున్నది. కొంచెం సేపు అటు ఇటు చూసి మెల్లగా దిగి షెట్లకు పోయింది. అప్పటిదాకా ఊపిరి బిగబట్టి నిలుసున్న అన్న బైక్ స్టార్ట్ చేసుకొని వేయిండు. ఈగో ఇక్కడ చూడుండ్రి, నాగరాజు పోయి ఓ కార్ టైర్లనే అడ్డా వేసిండు. ఫోన్ అయితే పోయింది గాని బయటకు ఎట్లా రావాలనో తెలియక తండ్రి అడబట్టింది. ఆ కార్ ఓనరు మెల్లగా నట్టు బోల్ట్లు లూజ్ చేసి ఆ టైర్ ను ఊడవీకిండు. వామ్మో చూసిన్లానుల్లా ఎంత పెద్దగా ఉన్నదో. అసలు దాంట్లోకి ఎట్లా పోయిందిరా నాయనా అని ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఆ అన్న దాన్ని తీసుకుపోయి దూరం విడిచిపెట్టిండు. ఏం పాములో ఏందో, యాడ చూసినా అవే అవపడుతున్నాయని అంటున్నారు పాములంటే భయపడే వాళ్ళు. బంగారం దుఃఖం బంగారం కొనేతందుకు పోతారు, పప్పులు ఉప్పులు కొనేతందుకు కిరాణం కొట్టుకు పోతారు, పెన్నులు పెన్సిల్ కొనుక్కునేతందుకు బుక్ స్టాల్కి పోతారు. ఎవ్వరికి ఏం అవసరం ఉన్నా ఆ కొట్టుకు పోయి అది కొనుక్కొని వస్తారు కదా. కానీ ఈడ ఇద్దరు గోషిగాళ్ళు ఒక దుఃఖం పోయినరు, కొనేది కొన్నారు. ఇక అటెంక చూడుండ్రి ఏం చేసిర్రో.
అయిపోయి ఫోన్ కొట్టేనే కొట్టేసిండు, వాడు జరిపిండు, వానికి సైగ చేసిండు. అగ చూడండి మళ్ళీ ఏం తెలియనట్టు ఎట్లా ముఖం పెట్టినరో, ఎట్లా దుకాణ పైనతో మాట్లాడుకుంటా పైసలు ఇస్తున్నాడో. 4 ముచ్చోడు 4 ఊర్లకు షేట్ అన్నట్టు ఏదో కొనేదందుకని వచ్చి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చుకుంటా దొంగ తెలివితోని ఫోన్ కొట్టేసి అవతల పడ్డారు. మరి సీసీ కెమెరా ఉన్నదని తెలిసినా దొంగతనం చేసిండ్రు అంటే వీళ్ళు ఎంత దొంగలో. ఇది వరకు ఎన్ని ఫోన్లు కొట్టేసిండ్రో ఇట్లా గానీ అన్నాలంగా ఈ అన్న ఫోన్ పోయింది. ఇప్పుడు పోలీసులు అయితే కేసు రాసుకున్నారట. కానీ చిన్న చిన్న బేరాలు చేస్తూ దుకాణాలు నడిపే అన్నలు జర మీ ఫోన్లు డబ్బులు పైలంగా దాసుకోండి, ఎందుకంటే అందరూ కొనేటోళ్ళే రారు, ఇటువంటి బద్మాషిగాలు కూడా వస్తారు. జాగ్రత్త సుమా. మన ఇంటిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని చిన్నప్పటి నుంచి వింటనే ఉన్నాం. అదే చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తాం. అంతెందుకుల్లా బస్సులలో పోతుంటే కూడా ఈ బస్సు మన అందరిది, దీన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి అని కూడా రాసి పెడతారు కదా. అయితే ఒక్కసారి గిడ చూడుండ్రి, గిడ రైల్లో ఏమైందో. అయిపోయి చూసిండ్రా అనుల్లా సార్ గారి పనితనం ఎట్లున్నదో. కేల్కతం చెత్త మాయం, కవర్ పోయి తమాషీగా పట్టాల మీద పడ్డది. ఇట్లా రైళ్ళ నిండిన డస్ట్బిన్ చెత్త కవర్ తీసిండు, సీదా బయటికి ఇసిరేసిండు గంతే, ఇంకో ముచ్చట్నే లేదు. మరి ఇట్లా ఇయ్యాలని ఎవరన్నా చెప్పిండ్రో. సార్ గారు ఇంత గబ్బు గబ్బుగా కొలువు చేస్తాడో తెలియదు గాని పరిసరాలను కంపు కంపు చేసి వార్తలకు ఎక్కిండు. ఇక ఇదంతా చూసిన ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతున్నది. కానీ చూడుండ్రుల్లా కొందరు పనితనం ఎట్లుంటదో. కలకత్తా ఆజ్మేర్ రైళ్ళ జరిగిందట ఇదంతా. అట్లని ఇది ఒక్కసారే కాదుల్లో, ఇదివరకు కూడా రైళ్ళ గిసోంటి కథనే అయింది. కాకపోతే అప్పుడు తిన్న ప్లేట్లు చూడుండ్రి ఎట్లు ఇచ్చేసిండో. మరి ఎవరు చూడరు అనుకుంటారో, చూసినా ఏం చేస్తారు అనుకుంటారో, బయట పడేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారో తెలియదు గాని ఇగో గీసోంటోళ్లను ఏమనాలో చెప్పుండ్రుల్లా. ఈయన గారి మీద విచారణకు ఆదేశించిండ్రట. ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు గాని ఇట్లున్నాయుల్లా కొన్ని రైళ్ల ముచ్చట్లు. ఇటుక మీద ఇటుక వేసుకుంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా టైం పడుతుంది. అయితే పాత పడ్డదనో పర్మిషన్లు లేవనో కట్టిన బిల్డింగ్ కూలగొట్టుడు అంటే ఉత్తముచ్చట కాదుల్లా. బయటి దేశాలలో అయితే 20-30 అంతస్తుల ఎత్తున్న బిల్డింగ్లను సుతా చుట్టుముట్టున్న బంగ్లాలకు ఎఫెక్ట్ కాకుండా కూల్గా కూలగొడతారు. అటు చూడుండ్రి ఏం చేసిల్లో. అగో అక్కడ అవుపడుతున్న చూస్తున్నారా, అది 23 అంతస్తుల మాండరిన్ ఓరియంటల్ హోటలు. అమెరికా దేశంలో ఉన్న మియామిలో 26 ఏండ్ల కింద కట్టిండ్రు ఈ హోటల్ను. ఇప్పుడు దీన్ని కూలగొట్టాలి అనుకున్నారు దాని ఓనర్లు. అయితే దాని చుట్టుముట్టి ఇంకా వేరే బిల్డింగులు కూడా ఉన్నాయి కదా, మరి వాటికి ఏం కాకుండా గంత పెద్ద బిల్డింగ్ను ఎట్లా కూలగొడతారు అని డౌట్ పడ్డారు అక్కడి పబ్లిక్. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూద్దామని చాలా మంది దూరంగా కూర్చొని చూడబట్టిండ్రు. ఇంతలోనే కౌంట్ డౌన్ షురూ అయింది. 3, 2, 1. వామ్మో చూసిన రానుల్లా చూస్తూనే టపీమని పేక ముక్కల లెక్కన కుప్పగూలింది. 26 ఏండ్ల కింద కట్టిన హోటలు 20 సెకండ్ల మాటాశ అయిపోయింది చూడండి. పక్క పొంటున్న బిల్డింగులకు గింత సుత ఎఫెక్ట్ కాలే. ఇట్లా దీన్ని వడగొట్టేదందుకు 2 ఏండ్లు ప్లానింగ్ చేసిండ్రట. అంతా ఓకే అనుకున్నాక కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ టెక్నిక్ తోని పూర్తి చేసిండ్రు అన్నట్టు. ఇట్లా ఇక చెప్పున్నాయి ఈ ప్లేస్లో దీని తాతాసొంటి లగ్జరీ హోటల్ కడతారట. బయటి దేశాలల్లా ఏది కట్టాలన్నా కూలగొట్టాలన్నా ఒక లెక్క ప్రకారం చేస్తారులే అనుకోబట్టిరు ఈ వీడియో చూసిన పబ్లిక్. తింటున్నాడు చూడు పందికొక్కు లెక్క పర్ర చెత్తుంది చూడు, అది ఎంత తిని వాడేసి చెప్తున్నది అంటున్నావు. చెకోడి మొకపోవడానికి చెకోడి మొగవా నీయా మళ్ళా బూత్ వచ్చింది. ఇంకో 10 నిమిషాలు చూడు. ఏం చేస్తున్నారు మీరు అసలు? బూతు మాట్లాడినందుకు ఈ బాతు మొక్కపోడు ఆఫీస్ అంతా ఉడిపిస్తున్నాడు నాతోటి. ఓ ఆఫీస్ ప్రెమిసెస్ లో ఎవ్వరు కూడా బూతులు మాట్లాడొద్దని రూల్ పెట్టిండ్రు కదా, అందుకా? అసలు బూతులు మాట్లాడొద్దు అంటే ఇంటాడమ్మా ఇతనా? 10 పదాలు మాట్లాడితే 11 బూతులు ఉంటాయమ్మా. ఊడివిగా ఎవ్వరు కాపాడలేరు నిన్ను. ఊడుస్తున్నలే ఈమెదో పెద్ద సాయం చేసినట్టు ఓ చెప్తున్నది. మీరు తోడుకోకపోతారా? మీ సంగతి చెప్పకపోతారా? ఒక దిక్కు ఊడుస్తుంటే ఇంకో దిక్కు చెత్త పడేస్తావు. చెప్తే అర్థమైతలేదా? నీ ముంగి సమొకపోడా నన్ను ముంగేసి మొగమోడన్నాడమ్మా. మళ్ళా బూతు ఊడు, మళ్ళా 10 నిమిషాలు ఊడు. అయినా నువ్వన్నా బూతులు మాట్లాడకుండా ఉంటే ఏంద్రా మరి? తెలుగు పదాలు రాకుండానైనా మాట్లాడగలుగుతారేమో గాని బూతులు రాకుండా మాట్లాడగలుగుతారా ఎవరైనా? తొక్కలోది మళ్ళా బూతమ్మాయి.
ఏ నువ్వు ఉండవయ్యా. బూతులు లేకుండా మాట్లాడేటందుకు ఎందుకంత గోస నీకు చెప్పు. అసలు బూతు కాని పదాలు ఉన్నాయా చెప్పు ఈ కాలంలో? చెట్టుకు పూసే ఎర్ర పువ్వు కానుంచి నెల నెలా తీసుకొచ్చుకునే సామాన్ల దాకా అన్ని బూతులే. అసలు వాస్తవానికి అవి బూతులు కాకుండా ఇనేటోళ్ళకు మాత్రం బూతులు లెక్కనే అనిపిస్తాయి. అయినా ఆఫీసులో ఈ రూల్ ఏంది కొత్తగా బూతులు మాట్లాడొద్దు అని ఎవరాలు చెప్పింది అసలు? నేనే. మధ్యప్రదేశ్ బూర్హాన్పూర్ జిల్లా బోర్సర్లో పెట్టిన రూల్ చూసి మంచిగా అనిపించి నేనే పెద్ద సార్లకు చెప్తే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బోర్సర్లనా? ఏం చేసిండ్రు? ఆ ఊళ్ళే ఎవ్వలే గాని లేడీస్ ని అడ్డం పెట్టుకుని ఎవ్వలన్నా తిడితే 500 రూపాయల జరిమానా కట్టి ఊరంతా ఊడవాలని రూల్ పెట్టిర్రు. మంచి ఐడియాలే ఇది. అవునవును. అమ్మో ఇంకా నయ్యం, ఆఫీస్ అంతా ఉడిపిస్తానులే, ఇక్కడతో ఇడిచిపెట్టి. సరే కానీ రాజేష, ఆ ఊరు మిగతా అంతా నాకు చాలా పని ఉందో బయట. పెద్దవారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, తొందరగానే వెళ్ళిపోదానులేండి, కంప్లీట్ చేసేస్తాను. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. మారకపోతే ఆఫీస్ మొత్తం ఉడిపిస్తారు కదా అన్న. మరి మీరు కూడా బూతులు మాట్లాడకండి. నా బూతో నా ఊడ్సుడు. సరే మరి చెప్పున ఊడ్చురా, వార్త చెప్పే టైం అవుతుంది. కానీ భలే రూల్ పెట్టుకున్నారులే ఊళ్ళే. జరుగుతుంటాయి ఆడాడ ఇసొంటి చిత్రాలు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.